సానుభూతి. ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. అసలు దాని పవరేంటి, దాని అసలైన శక్తి ఎక్కడుంది? రండి, ఈరోజు ఒక చిన్న, చాలా అందమైన కథతో దాన్ని తెలుసుకుందాం. ఈ కథ అంతా మొదలయ్యేది ఒకే ఒక్క చిన్న గమనికతో అన్నమాట. కొన్నిసార్లు మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేయగల ఒక నిశ్శబ్దమైన ఆలోచన. అదెలాగో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దామా? ఒక సాయంత్రం పూట ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరుగుతున్న సంఘటన ఇది. మన కథలో మెయిన్ క్యారెక్టర్ రుషిక అనే అమ్మాయి. తను వాళ్లమ్మతో కలిసి అలా సరదాగా సాయంత్రం పూట నడుస్తూ ఉంది. అలా నడుస్తుంటే చుట్టూ పిల్లల నవ్వులు, కేరింతలు అంతా సందడిగా ఉంది. కాని రుషిక చూపు మాత్రం ఒక బెంచ్ మీద ఆగిపోయింది. అక్కడ ఒక ఆంటీ ఒంటరిగా కూర్చుని ఉన్నారు. ఆమె ముఖం చూస్తే ఏదో చెప్పలేని అలసట కనిపిస్తోంది. తన ఫోన్లోకి చూస్తూ అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. సరే, ఆ యాంటీని రుషిక అలా చూస్తుండగానే ఆమె లోపల ఏదో ఒక ఆలోచన మొదలైంది. అంతలోనే ఆమె మనసులో ఒక మాట మెదిలింది. నవ్వు కనిపించకపోతే బాధ ఉండొచ్చు. ఆ క్షణంలో ఆమె చూసిన ఆ దృశ్యం తన మనసులో ఒక లోతైన ఫీలింగ్ను క్రియేట్ చేసింది. అంటే కేవలం చూడటమే కాదు, ఫీల్ అవ్వడం మొదలుపెట్టిందన్నమాట. ఇప్పుడు రుషిక ఫీల్ అవుతున్న ఈ భావననే మనం ఎంపతి అంటాం. అంటే తెలుగులో సానుభూతి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. సానుభూతి వేరు, జాలి వేరు. జాలి అంటే సింపతి, అయ్యో పాపం అనుకోవడం. కాని సానుభూతి అంటే ఎంపతి అది కాదు. ఒకరి బాధను చూసినప్పుడు వాళ్ల స్థానంలో మనల్ని మనం ఊహించుకుని వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయడమే ఎంపతి. ఓకే, ఇప్పుడు రుషికాకి ఈ విషయం అర్థమైంది. మరి ఆ తర్వాతేం చేసింది? కథ ఎలా ముందుకు సాగిందో చూద్దామా? వెంటనే రుషిక ఆ మహిళ దగ్గరికి వెళ్ళింది. చాలా నెమ్మదిగా, ఆంటీ మీరు బాగున్నారా అని అడిగింది. రుషిక అలా అడగగానే ఆ మహిళ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు కొంచెం కష్టంగా ఉంది అని జవాబిచ్చింది. అంటే రుషిక అనుకున్నది నిజమేననే తేలిపోయింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే రుషిక వెంటనే సలహాలివ్వలేదు. ఏమైంది ఆంటీ, ఎందుకలా ఉన్నారు అని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టలేదు. ఏం మాట్లాడకుండా కేవలం ఆమె పక్కన వెళ్ళి కూర్చుంది. కొంతసేపటికి ఆ మహిళే మెల్లగా నవ్వి ఇలా అంది, నువ్వు అలా వచ్చి అడగడమే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. చూశారా, కొన్నిసార్లు మనం ఇచ్చే సలహాల కన్నా మన ఉనికే ఎక్కువ సాంత్వనిస్తుంది. రుషిక చూపించిన ఈ సానుభూతి అనేది కేవలం ఒక మంచి మనస్సుకు గుర్తు మాత్రమే కాదు. ఇలాంటి లోతైన కనెక్షన్కి మన ప్రాచీన గ్రంథాల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిజానికి ఈ కథ యొక్క మొత్తం సారాంశం మనకు భగవద్గీతలోని ఒక శ్లోకంలో కనిపిస్తుంది. అదేంటంటే అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఈ శ్లోకాన్ని సులభంగా పలకడానికి పదాలను విడదీసి చూద్దాం. పలకడానికి ప్రయత్నించండి. మొదటిది అద్వేష్టా, తరువాత సర్వభూతానాం, ఆ తర్వాత మైత్రః, చివరిగా కరుణ. మరి ఈ శ్లోకం యొక్క సింపుల్ మీనింగ్ ఏంటి? అన్ని జీవుల పట్ల ద్వేషం లేకుండా ఫ్రెండ్లీగా కరుణతో ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, రుషిక చేసింది కూడా అదే కదా. ఆమె ఆ మహిళ పట్ల ద్వేషం చూపలేదు, ఫ్రెండ్లా పలికరించింది, కరుణతో ఆమె బాధను అర్థం చేసుకుంది. దీన్నే మనం సింపుల్గా ఇలా గుర్తుంచుకోవచ్చు, ఇతరుల భావాలు నాకు అర్థమవుతాయి. సరే, రుషిక అనుభవం, ఈ ప్రాచీన శ్లోకం, వీటినుంచి మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఎంపథీ అంటే సమస్యకు సొల్యూషన్స్ ఇవ్వడం కాదు, కేవలం ఆ సమయంలో వాళ్లకు తోడుగా ఉండటం అంతే. అలా మహిళ పక్కన కూర్చున్నప్పుడు రుషిక తన మనస్సులో ఒక రకమైన నిశ్శబ్దమైన, వెచ్చని అనుభూతిని పొందింది. నిజానికి ఇదే ఎంపథీలో ఉన్న మ్యాజిక్. అది కేవలం ఎదుటివారికే కాదు, మనకు కూడా ఒక రకమైన ప్రశాంతతనిస్తుంది. మళ్ళీ ఆమె అంతరాత్మస్వరం వినిపించింది. సానుభూతి అనేది మాటల కన్నా మనమక్కడ ఉన్నామన్న భావనతోనే ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఇదే ఈ కథలోని అసలైన సత్యం. సో ఈ కథ విన్నాక మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. మన జీవితంలో కొన్నిసార్లు నిశ్శబ్దం ఎప్పుడు అత్యంత దయగల భాషగా మారుతుంది?